హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, ఇది మనం శనగపిండి కానీ అలాగే బేకింగ్ సోడా కానీ యూజ్ చేయకుండా క్యాబేజు అలాగే క్యాప్సికమ్ 2 రకాల ఐటమ్స్తో బజ్జీ అయితే చేసుకోవడం ఎలాగో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఇలా ఎంటీ బౌల్లోకి తీసుకుని శనగపప్పు పూర్తిగా 1 కప్పు, అలాగే ఇందులో 1/4 అంటే పావు కప్పు మాత్రమే చూడండి ఇది వేస్తున్నాను. ఈ పావు కప్పు రైస్ కాస్త వాష్ చేసుకుని ఇందులో వేసుకున్నాం. అలాగే వీటికి ఇంకని ఎండుమిర్చి, పూర్తిగా స్పైసెస్కి ఎండుమిర్చి మాత్రమే వేస్తాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత వాము. అయితే జీలకర్ర వాము మనం ఇప్పుడు వేసినా మళ్ళీ మనం బజ్జీ వేసుకునేటప్పుడైతే వాటిలో వేస్తేనే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. ముందు ఇవైతే వాష్ చేసుకుని ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఇదిగోండి ఇలా ఈ శనగపప్పు ధనియాలు అన్నీ వాటితో పాటు రైస్ కూడా బాగా వాష్ చేసేసుకొని తెచ్చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసి ఇందులో మనం వాటర్ వేసి ఉంచుకున్నాము అంటే ఒక 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ ఇది బాగా నానింది అంటే మనకి బాగా వచ్చేస్తుంది అనమాట టేస్ట్ అనేది. అయితే ఏంటి అంటే మీరు రైస్ వేసేటప్పుడు 3/4 ఎందుకు వేయమన్నాను అంటే మనకి కరకరలాడడం కోసం మాత్రమే మనం వేయాలి రైస్ అనేది, లేకపోతే అసలు అవసరం లేదు. మీకు రైస్ కరకరలాడక్కర్లేదు, స్మూత్గా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు రైస్ వేయకండి. రైస్ వేయకుండా ఓన్లీ శనగపప్పు, మిరపకాయలు, ధనియాలు ఇవే మాత్రమే వేసి నానబెట్టుకొని ఉంచుకోండి. ఇలా ఉంచి ఒక 4 అవర్స్ తర్వాత మనం ఇది మళ్ళీ గ్రైండర్ చేసుకుందాం. అప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఒక 4 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా నానిపోయిందో ఇది. ఇప్పుడైతే ముందు ఇది మనం గ్రైండర్ చేసేసుకుందాం. ఇలాగ ఇందులో వాటర్ కాస్త తీసేసి మనం బజ్జీ పిండి ఎలా అయితే కలుపుకుంటాం అలానే మనం మిక్సీ పట్టించుకుందాం. ఇదైతే అలానే ఇవ్వండి క్యాప్సికమ్ కోసం అది మనం బజ్జీలు దేంతో వేసుకోవాలనుకుంటున్నామో అది బజ్జీ అయితే క్యాప్సికమ్ అయితే క్యాప్సికమ్, అరటికాయ అయితే అరటికాయ, ఏదైతే అది నిలువుగా ఇలాగా డ్రాపర్స్ లాగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇవన్నీ మొత్తం మిక్సీ చేసుకున్నాక ఇలా వచ్చింది కదా. అయితే నేను క్యాప్సికమ్తో పాటు ఇవన్నీ క్యాబేజ్ కూడా ఇలాగా ర్యాపర్స్ లాగా అయితే కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఇలాగా మనం వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ రుబ్బు మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. కంటి బౌల్ తెచ్చుకొని ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం. కాస్త అంటే కాస్త వాటర్ ఇందులో వేసుకొని ఇందులో వేద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో కాస్త అంటే కాస్త వాటర్ అయితే వేసి మొత్తం ఇలాగా క్లీన్ చేసేసి ఈ వాటర్ ఇందులో వేస్తే ఇది సరిపోతుంది, మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే ఇందులో వేసేద్దాం. అయితే ఏంటంటే మనం మామూలుగా బజ్జీ చేయాలి అంటే కంపల్సరీగా మనం సోడా వేయాలి కదా, అప్పడాల సోడా. అది కానీ ఇందులో మనం ఎటువంటి సోడా వేయకుండా, బేకింగ్ సోడా ఎటువంటిది వేయకుండా మనకు మంచి బాగా పొంగి చాలా బాగా వస్తుంది అనమాట ఇలా కానీ మనం చేసామంటే. అయితే ఇది ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ముందైతే ఇలా చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఇదిగోండి ఇది బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడైతే జీలకర్ర ఇంకా అన్ని వాము వేసుకున్నాం కదా. అయితే సాల్ట్ వేసేటప్పుడు సాల్ట్తో పాటు ఇవి కూడా వాము, జీలకర్ర 2 కూడా మళ్ళీ కాస్త వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం బాగానే. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మళ్ళీ అది పంటికి తగులుతుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో అందుకని చెప్పి మళ్ళీ ఆ 2 వేసాను. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ అయితే వేసేద్దాం. ఫస్ట్ వేసేసి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసేద్దాం. ఇంకైతే డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పీస్ తీసేసి ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. బాగా వేడెక్కింది కదా ఆయిల్. ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే వేసేద్దాం ఒక్కొక్కటి. ఓ పక్క బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పక్క తిప్పేసుకుందాం. ఇలాగా చూడండి, అస్సలు మనం ఇందులో ఏ సోడా వేయకపోయినా కూడా ఎంత బాగా పొంగిందో కదా. ఇది ఇలా పొంగడమే కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా కదా, ఎందుకంటే మనం ఏ సోడా వేయలేదు కాబట్టి. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకానైతే తీసేద్దాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా. మనం శనగపిండి వాడకుండా శనగపప్పుతో
ఎంత బాగా చూడండి, బయట బండి మీద అమ్మే బజ్జీల్లా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇంకా మనము క్యాబేజ్తో కూడా కాస్త వేసేద్దాం. ఇగోండి బజ్జీలా తీసాం కదా. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా క్యాబేజు ఇలా దేనికది ఏ లేయర్కి ఆ లేయరు ఇందులో వేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఎందుకంటే సింగిల్ సింగిల్ లేయర్ అనగానే అది వెంటనే బాగా పట్టి పిండి అనేది పొంగుతుంది కదా బాగా. ఇప్పుడు ఇలా వేసేద్దాం ఇదైతే. చూడండి ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా పాపకైతే చాలా ఇష్టం ఇలా చేస్తే. సో అందుకని చెప్పి క్యాబేజ్ మాత్రం మా పాప కోసం ఇలా చేస్తాను ఎప్పుడైనా. అరటికాయ బజ్జీలాగే ఉంటుంది చూడడానికైతే, తినడానికైతే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది కూడా అంతే, ఓ పక్క బాగా ఫ్రై అయిందంటే ఇంకో పక్కకి తిప్పేసుకోవడమే. ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఓ పక్క పూర్తి ఫ్రై అయిపోయింది కదా, ఇంకో పక్క టర్న్ చేసేసుకున్నాను. ఇంకా కదా ఇది ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయింది, తీసేద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు కదా 2 రకాల బజ్జీలు అయితే మనం శనగపిండి వాడకుండానే ఎంత బాగా చేసుకోవచ్చో చూసాం కదా. ఆ శనగపిండి అలానే దాంతోపాటు బేకింగ్ సోడా కూడా వాడకుండా మనం ఎంత బాగా బజ్జీలు చేసుకోవచ్చో చూసాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.